ఇవాల్టి వీడియోలో అసలు మా ఆమెకి ఏమైందనేది మనం మాట్లాడబోతున్నాము. నాకు నా పిల్లలకి అలాంటి కామెంట్స్ వద్దు. ఐ డోంట్ వాంట్ ద సొసైటీ టు టాక్ లైక్ దట్. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా ఇవాళ నేను కానీ మా అక్క కానీ మా చెల్లి కానీ ఎలాగైతే ధైర్యంగా వీఆర్ ఫేసింగ్ ద వరల్డ్, ఐ వాంట్ మై కిడ్స్ టు బీ లైక్ దట్. మౌనిక నన్ను సపోర్ట్ చేస్తూ కమెంట్ చేసినప్పుడు ఇట్ రియలీ మై హార్ట్ ఇస్ విత్ యూ గైస్. రియలీ ఆమిర్ కే ఫేస్ కు క్యా హువా, చాలా మంది కామెంట్ చేస్తారు. బాబుకి ఫేస్ పైన వైట్ గా అయింది, ఏమైంది? హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసారు కాబట్టి ఇవాల్టి వీడియోలో అసలు మా ఆమిర్కి ఏమైందనేది మనం మాట్లాడబోతున్నాము. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఆ థంబ్నెయిల్ చూసి నేను ఇంట్లో ఏడవబోతున్నాను ఆర్ ఏమైనా సాడ్ న్యూస్ షేర్ చేయబోతున్నాను అన్న ఒక ఫీలింగ్తో జస్ట్ ఇన్ కేస్ మీరు ఓపెన్ చేసి ఉంటే, దిస్ ఇస్ నాట్ అబౌట్ దాట్. అండ్ డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు అడ్రస్ కొన్ని కపుల్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయి దట్ ఐమ్ గోయింగ్ టు అడ్రస్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మాట్లాడదాము. అండ్ ఆల్సో అదేంటి థంబ్నెయిల్ ఎలా పెట్టారు క్లిక్ బైట్ కోసం అని అనుకునే వాళ్ళ కోసం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎస్, ఇట్ వాస్ డెఫినెట్లీ అ క్లిక్ బైట్. ఎందుకు థంబ్నెయిల్ ఎలా పెట్టానంటే ఐ వాంట్ పీపుల్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అండ్ ఎంతమంది చూస్తే అంతమందికి అర్థం అవుతుంది అని చెప్పి ఇంకా ఆలస్యం చేయకుండా అసలు మా ఆమిర్కి ఏమైంది, అసలు అదేంటది, అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, టు బీ ఆనెస్ట్, యాజ్ అ న్యూ మదర్, అది కూడా సెకండ్ టైం న్యూ మామ్ ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ఒక న్యూ మదర్కి సెకండ్ టైం మదర్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఉన్న బేబీని హ్యాండిల్ చేసుకుంటూ ఇంకొక న్యూ లైఫ్ని హ్యాండిల్ చేయాలి. సో వీ గో త్రూ అ లాట్ పోస్ట్ పార్టమ్. ఫస్ట్ టైంలో ఎలాంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవ్వలేదు, ఎలాంటి పోస్ట్ పార్టమ్ ఇష్యూ అవ్వలేదు అంటే సెకండ్ టైంలో డెఫినెట్లీ హార్మోన్స్ విల్ ప్లే విత్ యూ టు అనదర్ లెవెల్. అండ్ నాకు ఎలా ఉందంటే, ఐఎమ్ అ కాంటెంట్ క్రియేటర్, ఐ పుట్ అప్ కాంటెంట్. అండ్ నేనేదో కంటెంట్ పెట్టేసి నేనేదో ఉద్ధరించేస్తున్నానని కాదు, నాకు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఐఎమ్ ఆల్సో క్యాప్చరింగ్ మెమరీస్. నాకు నా పిల్లలకి ఫర్ లైఫ్ ఒక వీడియో డైరీ అనేది ఉంటుంది. దాంతోపాటు ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్. ఇవన్నీ కూడా మా అర్హాన్తో నేను ఏమేమి చేశానో అలాగే మా ఆమిర్తో కూడా అవన్నీ చేస్తూ ఆ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకుంటూ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. నేను డే 1 నుంచి మా ఆమిర్ది ప్రతిదీ ఓపెన్గా పెడతాను. తన పిక్చర్స్ కానివ్వండి, తన ఫేస్ వీడియోస్లో రివీల్ చేస్తూ ఇన్స్టాలో నేను ద మూమెంట్ నేను మా ఆమెని రివీల్ చేశాను, ద వెరీ మూమెంట్ నుంచి నేను మా ఫస్ట్ వీడియో నుంచి ఆమెని రివీల్ చేస్తూనే చూపిస్తూనే ఉన్నాను. ఆమెర్ 1 month అయిన రోజు మేము ఇంటికి వస్తున్న వీడియోని రిలీజ్ చేశాను. ఆ వీడియోలో ద కైండ్ ఆఫ్ కామెంట్స్ ఐ గాట్ టు డూ విత్ హిస్ స్కిన్ టోన్. అక్కడ ఒక న్యూ మదర్ హూస్ జస్ట్ 1 month పోస్ట్ పార్టమ్, నేను లిటరలీ టోటల్గా షాటర్ అయిపోయా. అదేంటిది, వరల్డ్ ఇంత క్రూరంగా ఉందేంటి అని. అండ్ టు బి ఆనెస్ట్, నేను మా ఆమెది న్యూ బార్న్ ఫోటోషూట్ చేశాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ మెమరీ, నాకు ఫర్ లైఫ్ గుర్తుండిపోతుంది. నేను ఎలాగైతే మా అర్హాన్తో ఒక న్యూ బార్న్ ఫోటోషూట్ చేశాను అలాగే మా ఆమిర్తో కూడా చేశాను, టు బి ఆనెస్ట్ విత్ ద సేమ్ ఫోటోగ్రఫర్. బట్ దెన్ మా అర్హాన్ది నేను అప్లోడ్ చేశాను నా మెయిన్ ఛానల్లో. బట్ దెన్ ద కైండ్ ఆఫ్ మెసేజెస్ నాకు మా ఆమిర్ కోసం వస్తుండే నాకు ధైర్యం చాలా లేదు. అంటే ఇంత చిన్న బాబుకి ఇంతగా కామెంట్స్ పెట్టినారేంటి అన్నట్టు నేను ఆ టైంలో ఆ వీడియో పోస్ట్ చేయలేదు. బట్ ఐ హ్యావ్ దట్ వీడియో, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఆ వీడియోలో నేను చాలా హార్ట్ ఓపెన్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు షేర్, తప్పకుండా ఏదో ఒక రోజు షేర్ చేస్తాను. యూ గైజ్ విల్ డెఫినెట్లీ గెట్ టు సీ దట్. అలా డేస్ పోతూ ఐ వాంట్ టు నార్మలైజ్. ఏంటి అంటే, ఒక పర్టిక్యులర్ స్టీరియో టైప్ ఉంటుంది కదా, పిల్లలు తెల్లగా ఉండాలి, పిల్లల స్కిన్ టోన్ ఒక రకంగా ఉండాలి అని హోప్ చేసే అందరికీ డు నాట్ ఫిక్స్ టు అ పర్టిక్యులర్ స్కిన్ టోన్. నేను యాజ్ ఎ చైల్డ్ నా స్కిన్ టోన్ ఇలా ఉంది కదా, మా మమ్మీ తెల్లగుంటారు, మా డాడీ వీటిష్. సో మాకు కొంచెం మా డాడీ సైడ్ వచ్చి మేము ఈ స్కిన్ టోన్లో వచ్చాము. ఐ మైట్ నాట్ బి యాజ్ డార్క్ యాజ్ మై ఫాదర్, బట్ చిన్నప్పటి నుంచి ఈ స్కిన్ టోన్లో ఉన్న, చిన్నప్పటి నుంచి నేను వింటూ వచ్చిన కామెంట్ అదేంటి అమ్మ కలర్ ఎవరికి రాలేదు, అమ్మ కలర్ ఎవరికి రాలేదు అని చెప్పి, నాకు కానీ మా అక్క కానీ మా చెల్లెలు కానీ. సో అది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది హెడ్ అది ఉండిపోయింది. నాకు నా పిల్లలకి అలాంటి కామెంట్స్ వద్దు. ఐ డోంట్ వాంట్ ద సొసైటీ టు టాక్ లైక్ దట్. ఒకవేళ వాళ్ళు మాట్లాడినా ఇవాళ నేను కానీ మా అక్క కానీ మా చెల్లి కానీ ఎలాగైతే ధైర్యంగా వీఆర్ ఫేసింగ్ ద వరల్డ్, ఐ వాంట్ మై కిడ్స్ టు బీ లైక్ దట్. అవును, ఒక బాబు ఈ కలర్లో ఉన్నాడు, ఇంకో బాబు ఈ కలర్లో ఉన్నాడు, అయితే ఏంటి, ఒక బాబు తల్లిలా ఒక బాబు తండ్రిలా ఉంటారు, ఇట్స్ ఓకే. అండ్ వీ లవ్ ఈచ్ అదర్. నాకు నా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టం, వాళ్ళకి వాళ్ళ తండ్రి కూడా ఇష్టం, వాళ్ళ తల్లి కూడా ఇష్టం. సో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దేర్ స్కిన్ టోన్ అంటిల్ మీరు ఒక సొసైటీ, మీరంటే ది ఎంటైర్ సొసైటీ టుగెదర్ ఇలాంటి ఏమైనా కామెంట్స్ కానీ వాళ్ళ హెడ్స్లో పెడితే. సో ఐ డోంట్ వాంట్ దట్ టు ఎఫెక్ట్ దెమ్. ఈవెన్చువల్లీ వెన్ ఐ గాట్, అంటే ఆ ఫేజ్ ఏదైతే ఉందో నాకు ఇనిషియల్ డేస్ ఆఫ్ పోస్ట్ పార్టమ్, అందులోంచి బయటికి రాగానే ఐ వాంటెడ్ టు నార్మలైజ్.
సో ఎక్కడ ఏమున్నా మా ఆమె ప్రతి ఫస్ట్ మూమెంట్స్, మా ఆమె ఎవ్రీ మంత్ సెలబ్రేషన్స్ కానివ్వండి, తన ఫస్ట్ మీల్ కానివ్వండి, తను ఫస్ట్ టైం తినే ప్రతి ఒక్క బైట్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తున్నాను. మర్హాన్ టైంలో నేను ప్రతిదీ తను తిన్న వెంటనే రిలీజ్ చేయలేదు, అలాగే మా ఆమెది కూడా తను తిన్న వెంటనే నేను రిలీజ్ చేయలేదు. బట్ ఐ టేక్ టైమ్ అండ్ వాళ్ళ ప్రతి ఫస్ట్ ఐ విల్ డెఫినెట్లీ రిలీజ్ విచ్ ఐఎమ్ డూయింగ్. సో నేను పర్సనల్గా ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ నార్మలైజ్ దట్ ఏ స్కిన్ టోన్ అయినా పిల్లలు దే ఆర్ క్యూట్, వాళ్ళ హెల్త్, వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళకి మనం ఇస్తున్న పేరెంటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళని ఒక మంచి మనిషిగా మనం ఎలా తీర్చిదిద్దాలి అనేదే నా ఎంటైర్ మోటో ఆఫ్ మై ఛానల్. అబౌట్ పేరెంటింగ్, అబౌట్ కిడ్స్, అబౌట్ దేర్ ఫుడ్, వాళ్ళ అప్బ్రింగింగ్ అండ్ వాళ్ళకి మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ ఒక స్టీరియోటైప్ ఏదైతే ఉందో కలర్ గురించి అది బ్రేక్ చేస్తూ ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ టేక్ ద కాంటెంట్ అహెడ్. అండ్ టుడే టు బీ ఆనెస్ట్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. నేను చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాను దట్ నాకు దేవుడు ఇద్దరు డిఫరెంట్ స్కిన్ టోన్ పిల్లలు ఇచ్చారు. సో దట్ I can show the world that it is normal. It is normal that you have E color baby and you have V color baby. It's okay. అంటే ఒక కలర్లోనే ఉండాలని కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కామెంట్స్ కూడా వస్తాయి, మీరు ఇది వాడండి, ఈ సోప్ వాడండి, లేదా ఇది రుద్దండి, అది చేయండి, పిల్లల కలర్ ఏమంటారు ఓపెన్ అవుతుంది అలాగని. నాకొద్దు. అండ్ ఐ లవ్ ద వే ఆమెర్ ఇస్. తను చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. అండ్ టు బీ ఆనెస్ట్ మన లార్డ్ కృష్ణ హీఈస్ డార్క్. అండ్ మీ చాలా గాడ్స్ మీరు తీసుకుంటే దే ఆర్ ఆల్ డార్క్ అండ్ దే ఆర్ బ్యూటిఫుల్. డూ యూ గో విత్ ద సేయింగ్ టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్? ఆమెర్ ఇస్ దాట్. హీ ఇస్ డార్క్ అండ్ హిస్ హ్యాండ్సమ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. చాలా క్యూట్. అయితే నేను ఆ ఫేస్ని క్రాస్ చేసేసాను. కలర్ గురించి ఎవరైనా మాట్లాడితే ఐఎమ్ ఓవర్ ఇట్, నేను దాని గురించి పట్టించుకోను. ఐ కేర్ అ డ్యామ్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మా ఆమెర్ మౌత్ అరౌండ్ వచ్చేసి ఒక కలర్ డిస్కలరేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం లైట్గా ఉండి ఇక్కడ తన నార్మల్ స్కిన్ టోన్ ఉంది. సో దానిపైన చాలామంది కన్సర్న్ చూపిస్తూ ఏమైంది అక్క, చూసుకోండి అక్క, కలర్ డిస్కరేషన్ అవుతుంది, ఆమెకి ఇక్కడ కలర్ ఇలా అవుతుంది, అసలు ఏమైంది అని చాలామంది విత్ కన్సర్న్ పెడుతున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ యూ గైస్. కలర్ కొంచెం తేడా అవుతుంది, చూసుకోండి, ప్రాబ్లమ్ మీరు చూడట్లేదేమో అని కూడా కొంతమంది పెట్టారు. నేను తనతో 24/7 ఉంటున్నాను. తనకి ఏమైనా డిస్కలరేషన్, ఏమైనా ఇష్యూ ఉన్నా నేను పట్టించుకోకుండా ఉంటానా? నాకు తెలుసు తనకి అక్కడ అరౌండ్ కలర్ కొంచెం డిస్కలర్ అవుతుంది అండ్ దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. బట్ దెన్ మా ఆమెర్ 8 months వీడియోలో ఐ హవ్ బీన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ కామెంట్స్. ఇప్పుడు తాజాగా వచ్చిన ఒక కామెంట్ which is like very annoying, which said monkey boy, దుర్గా పకాల మంకీ బాయ్ అని చెప్పి కామెంట్ చేసింది. సీరియస్లీ దీంతో నువ్వు నీ పర్సనాలిటీ, నీ క్యారెక్టర్ అంతా బయటపడుతుంది. టు బి ఆనెస్ట్ ఇప్పుడు ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. ఒకవేళ అది నాకు ఎఫెక్ట్ అవుతుంది ఆర్ ఎవరైనా ఏమైనా అనేస్తారు, ఎవరైనా ఏమైనా అంటే నేను ఏమైపోతాను అని థాట్ నాకు వచ్చుంటే నేను ఆమెని వీడియోస్లో చూపించేదాన్నే కాదు, హైడ్ చేసుకుంటూ భయపడుతూ సొసైటీకి ఇలాంటి కామెంట్స్కి భయపడుతూ ఉండేదాన్ని. బట్ దెన్ టు బి ఆనెస్ట్ అల్హమ్దులిల్లా ఐఎమ్ బ్లెస్డ్ దట్ నా పిల్లలు ఇద్దరు హెల్దీ అండ్ చాలా బాగున్నారు. అండ్ ఆ స్కిన్ పైన వస్తే ఫేస్ మీద మచ్చలు ఏంటక్క అని కన్సర్న్తో మాట్లాడుతున్నారు. ఇట్స్ హార్డ్ టు సీ ద కిడ్ విత్ వైట్ ప్యాచెస్ అరౌండ్ మౌత్ అగైన్ అవుట్ ఆఫ్ కన్సర్న్. క్యా హువా ఆమిర్ కే ఫేస్ పే పూరా వైట్ ప్యాచెస్ ఆగే అవుట్ ఆఫ్ కన్సర్న్. ఒకరు ఏం చెప్పారంటే మీరు అవసరం లేకుండా త్వరగా అంటే బిఫోర్ ఏజ్ చికెన్ పెట్టేశారు, దానివల్ల ఫేస్కి చుట్టూ ఇలా వైట్ ప్యాచెస్ వచ్చేసాయి. సమీరాజీ, వాట్ అబౌట్ ద వైట్ ప్యాచెస్ ఆన్ క్యూటీ పైస్ లిటిల్ ఫేస్? అగైన్ అవుట్ ఆఫ్ కన్సర్న్. ఐ లవ్ యూ గైస్. వాట్ హ్యాపెన్ అరౌండ్ బేబీస్ మౌత్? జస్ట్ అ కన్సర్న్ మ్యామ్. ఇందులో మెసేజ్లు కూడా పాపం పెట్టారు కన్సర్న్ అని చెప్పి. కొందరు నాకు ఏ లోషన్ పెడితే బాగుంటుంది అది కూడా చెప్పారు. అండ్ దెన్ there's one person తను పెట్టింది ఇట్స్ విటిలిగో. అంటే మనకి వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి కదా స్కిన్ పైన, అది ఒక స్కిన్ డిసీజ్ అదయ్యింది అని చెప్పి ఒక అమ్మాయి పెట్టింది, రేష్మా అని ఒక అమ్మాయి. సో దానికి ఒకరు రిప్లై చేశారు, బ్రో మీరు డాక్టరా? ఈవెన్ డాక్టర్ కూడా చెప్పలేరు పిక్లో ఆర్ వీడియో బయట చూసి ఇట్స్ డ్రై స్కిన్, దానివల్ల వచ్చింది. అసలు అదేంటి అనేది మనం మాట్లాడతాము. అదేంటి తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఆమెర్ ఫేస్కి మచ్చలా వచ్చింది. శ్రీలక్ష్మి, మీ బాబు ఫేస్ కొంచెం వింతలా ఉంది ఎందుకండి? పాపం దానికి ఇంకొకరు కమెంట్ చేశారు, అది డ్రై స్కిన్ వల్ల అవుతుంది, మాయిశ్చరైజర్ రాస్తే పోతుంది, వింతగా ఏం ఉండదు. సో స్వీట్. శ్రీలక్ష్మి మళ్ళీ ఆమె అదే ఎవరైతే చెప్పారు వింతగా ఉందో, ఆమెర్ ఫేస్ చూసా, ఫేస్ అంతా అలా చూసావా అని దానికి కామెంట్ చేశారు,
ఏం చేస్తారు? బీ కైండ్ విత్ యువర్ కామెంట్స్. చిల్డ్రన్‌కి స్కిన్ ఇష్యూస్ ఉంటాయి. సమీరా నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ హర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక. నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేసినప్పుడు ఇట్ రియలీ మై హార్ట్ ఇస్ విత్ యూ గైస్ రియలీ. ఆమిర్‌కి ఫేస్‌కు క్యా హువా? చాలా మంది కామెంట్ చేశారు. బాబుకి ఫేస్ పైన వైట్‌గా అయింది, ఏమైంది? దానికి మేబీ ఫుడ్ తిన్నప్పుడు కర్డ్ తగిలి ఉంటుందేమో అంట. కాదండి, బేబీస్ ఫేస్ మేబీ ఫీడింగ్ డ్రెస్ zip nowadays doctor are asking to avoid zip in feeding dress. ఓకే, ఓహో నా ఫీడింగ్ డ్రెస్ వల్ల ఆ ఫేస్ కలా అయిందనా? కాదు, హాఫ్ నాలెడ్జ్ కమెంట్స్ పెట్టకండి అని చెప్పి మోనికా మళ్ళీ డిఫెండ్ చేశారు. భావన అన్నారు, హాయ్ ఇట్స్ ఎక్సిమా అ స్కిన్ కన్సర్న్, బేబీస్లో ఉంటుంది స్కిన్ ఇష్యూస్, తను రికవర్ అవుతాడు ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ వర్డ్ బట్ ద టర్మ్ ఇస్ రైట్. షనూర్ సనా గారు లేటెస్ట్ వ్లాగ్ కామెంట్లో మెన్షన్ చేశారు దట్ సమీరా కూడా చెప్పింది తన ప్రీవియస్ వ్లాగ్స్లో. కొంతమంది పిల్లలకి అలాగే ఉంటుంది, బాబుకి కూడా డాక్టర్ చెప్పారు సోప్స్ అండ్ క్రీమ్స్ యూస్ చేస్తే తగ్గిపోతుంది, అది కామన్ సెన్స్. సో ఇలా నాకు ఇంకో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఫుడ్ చికెన్ పెట్టడం వల్ల అయింది ఆర్ వింతగా ఉంది ఇలాంటి కామెంట్స్ ఫ్యూ కాదు 90% ఆఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ కన్సర్న్ పెడుతున్నారు. రియలీ ఐ లవ్ యూ గైజ్, మీరు అందరూ చూపిస్తున్న కన్సర్న్ అదంతా కూడా. బట్ అగైన్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ ఎవరైతే లైక్ దే లిటరలీ వెయిట్ టు మాక్, ఏమంటారు, ఎవరినైనా కించపరచాలి, ఎవరినైనా కిందికి చూపించాలి అన్న దాంట్లో ఉంటారు కదా. ఈ వీడియో నేను స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే ఎవరైతే పిల్లలకి ఇలా ఉంది నార్మలైజ్ ఇట్ గైస్, ఇట్స్ ఓకే. ఇది నార్మల్ థింగ్. ఇది పిల్లల్లో మెయిన్లీ ఈ 6 to 9 months ఏజ్లో ఉంటారు కదా పిల్లలు, హూ డ్రూల్ అలాట్, అంటే సొల్లు కారుస్తారు కదా, వాళ్ళకి నోట్లోంచి సలైవా వెళ్తుంటుంది. అలాంటి పిల్లలు ఇట్ ఇస్ ప్రిటీ కామన్. సో బేసిక్గా దీన్ని డ్రూల్ ర్యాష్ అంటారు, అంటే సలైవాతో అవుతున్న ర్యాష్ అనమాట. సలైవా ఇరిటేషన్ కూడా అనొచ్చు, డ్రూల్ ర్యాష్ కూడా అనొచ్చు. అయ్యేది డ్రై స్కిన్ వల్ల ఇన్ఫ్లమేషన్తో అలా అవుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మా అర్హాన్ అండ్ ఆమిర్ ఇద్దరు స్కిన్ సూపర్ సెన్సిటివ్, అండ్ వాళ్ళ సెన్సిటివ్ స్కిన్ వల్ల అలా ఎక్కడైనా వెట్గా ఉండిపోతే దానివల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి ఇలా స్కిన్ పీల్ అవుతుంది. సో విటిలిగో ఎలా ఉంటుందంటే ఒక వైట్ ప్యాచ్ ఉంటుంది కదా, దానికి అరౌండ్ ఆ ఎడ్జెస్ ఏదైతే ఉంటుందో అది షార్ప్గా ఉంటుంది, అంటే ఆ ప్యాచ్ అలా ఉంటుంది ఒక ప్యాచ్. బట్ ఇది మీరు ఆమెది ఏదైతే ఉందో అది చూస్తే ఎడ్జెస్ ఫేడ్ అయి ఉంటాయి, విచ్ మీన్స్ పీల్ అవుతుంది కొంచెం. అండ్ ద మోర్ మనం ఎంతగైతే దాన్ని మాయిశ్చరైజ్ చేసి, దానిపైన నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఎల్కాన్ అని ఒక ఆయింట్మెంట్, అంటే ఎల్కాన్ క్రీమ్ వాడుతున్నాను. మాయిశ్చరైజ్ చేసిన తర్వాత ఆ ఏరియాలో తనకి క్రీమ్ రాసేస్తాను అండ్ ఇట్ విల్ హీల్ ఇన్ నో టైమ్. నేను మీ అందరికి పిక్చర్ యాడ్ చేస్తున్నాను, ఇది మా అర్హాన్ది. లిటరలీ మా అర్హాన్కి ఫుల్ బాడీ అయిపోయింది, మా ఆమెకైనా జస్ట్ ఈ పార్ట్లో ఉంది. మా అర్హాన్కి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఐ థాట్ నార్మల్గా అలా ఉందేమో, మేబీ ఇది తన ఒరిజినల్ స్కిన్ టోన్, అలా ఫేస్ బాడీ మొత్తం అయిపోతుందని లైట్ తీసుకున్నా. అండ్ మనం దీన్ని లైట్ తీసుకుంటున్న కొద్దీ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, త్రూ అవుట్ బాడీ స్ప్రెడ్ అయిపోతుంది. అది నాకు తెలీదు, అది కొంచెం అని లిటరలీ బాడీ ఫుల్ అయిపోయింది మా అర్హాన్కి. అండ్ వెనకాల ముందు త్రూ అవుట్ ద బాడీ ఇలా తనకి వైట్ ప్యాచెస్ వచ్చేసాయి. అండ్ నౌ యాజ్ అ సెకండ్ టైం మదర్ నాకు తెలుసు మా పెద్ద బాబు స్కిన్ సెన్సిటివ్ అంటే మా చిన్న బాబు స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది. అండ్ బికాజ్ ఈ రూల్స్ అలాట్ తనకి అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి అలా ప్యాచ్ వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఓకే. మనం సొల్లు కారుస్తున్నప్పుడు ఎక్కువ వైప్ చేస్తుంటాం కదా, దానివల్ల. సో దీనికి మనం చేయాల్సిందంతా ఒకటే, ఆ ఏరియాని కుదిరినంత వరకు డ్రై పెట్టాలి, తుడవకూడదు. డ్యాబ్ చేసి వదిలేసి కుదిరినంత వరకు మాయిశ్చరైజ్ చేస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు తనకు అయ్యింది ఈ ఏరియాలో, హీస్ ఈదర్ ఈటింగ్ ఆర్ బ్రెస్ట్ మిల్క్ తాగుతుంటాడు కదా. సో నేను ఎక్కువ సార్లు అప్లై చేయలేకపోతున్నాను. ఇక్కడంతా క్రీమ్ పెట్టినాను, బట్ ఏదైతే ఆయింట్మెంట్ ఎల్కాన్ క్రీమ్ పెట్టినానో అది ఫుల్ టైం పెట్టలేను, బికాజ్ సమ్ టైమ్స్ హీ ఆల్సో ఈట్స్ ఫుడ్. ఇక్కడ అంటుకుంటే అది ఒకవేళ నోట్కి వెళ్తుంది, లేదా నేను పాలు తాపిస్తున్నప్పుడు తను ఇలా అన్నప్పుడు నా బ్రెస్ట్కి పెట్టేసి అది తను నోట్లోకి తీసుకుంటాడేమో అని చెప్పి తను పడుకునేటప్పుడు మాత్రమే పెట్టగలుగుతున్నాను. ప్రాబబ్లీ దాట్స్ ద రీజన్ ఆ రికవరీ ఈస్ టేకింగ్ టైం. సో ఎవరైతే దీన్ని ఒక స్కిన్ డిజీజ్లా చూస్తున్నారో, ఇట్స్ నాట్ అ స్కిన్ డిజీజ్. ఆమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ఇట్ ఈస్ నార్మల్. చాలామంది పిల్లలు హు ఆర్ ఆఫ్ దిస్ ఏజ్ ఎవరైతే సొలు కారుస్తుంటారో ఆ పిల్లలకి ఇలాంటి డిస్కలరేషన్ ఈస్ ప్రిటీ నార్మల్. సో నేను చెప్తుంది ఎంత ఏంటంటే, ఒకవేళ మీ బేబీకి ఇలా ఉంటే జస్ట్ లెట్ ఇట్ గో. సొసైటీ ఏమనుకున్నా, మీ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరేమన్నా కూడా లైట్ తీసుకోండి. నేను ఒకవేళ అలాంటి కామెంట్స్కి అలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే నేను వీడియోస్లో చూపించేదాన్ని కాదు, మా అత్తగారి ఛానల్లో కూడా వద్దు అని ఆపేసేదాన్ని.
అండ్ అసలు మా ఆమెని అలా హైడ్ చేసి పెట్టేదాన్ని. బట్ ఐ డోంట్ వాంట్ దట్. ఐ డోంట్ వాంట్ ద వరల్డ్ టు ఎఫెక్ట్ ఆమె. తనకి అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. ఎలా ఉన్నా ఏమున్నా మన పిల్లలు కానీ మనం కానీ వీ షుడ్ నాట్ బి స్కేర్డ్. ఒకళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు ఆర్ ఒకళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారు, ఇలాంటి భయాలు కానీ ఇలాంటి ఫీలింగ్స్ కానీ ఐ డోంట్ వాంట్ మై కిడ్స్ టు గో త్రూ ఆర్ టేక్ ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి ఇష్యూస్. సో దానివల్లే ఐ హ్యావ్ బీన్ వోకల్. ప్రతి వీడియోలో మా ఆమెని చూపిస్తున్నాను. అర్హాన్ని చూపించినంత నేను ఆమెని చూపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో చూసుకోండి. మా ఆమెర్ మల్టీపర్పస్లో కూర్చొని ఆడుతున్నారు, వేర్ ఐ యూజువలీ సిట్ అండ్ వర్క్. తను ఆడుకున్న టైంలో ఐ థాట్ ఐ విల్ జస్ట్ కమ్ అండ్ ఫిల్మ్ దిస్ వీడియో. ఈ టైంలో ఐ డోంట్ వాంట్ టు ఇంటర్వీన్ హిస్ పర్సనల్ టైమ్ యాజ్ వెల్ యాజ్ నాకు దిస్ ఇస్ అ వెరీ సీరియస్ టాపిక్. ఐ వాంట్ టు సిట్ అలోన్ అండ్ ఫిల్మ్. సో ఇలాంటి టైంలో, ఇలాంటి సిట్ డౌన్ వీడియోస్లో ఆబ్వియస్లీ నేను ఎక్కువ ఆమెని తీసుకోను. వ్లాగ్స్ టైంలో ఒకవేళ నేను సోలోగా వ్లాగ్ పట్టుకొని వ్లాగ్ చేస్తున్నానంటే ఆ టైంలో నేను అర్హాన్ని కానీ ఆమెని కానీ ఎవరిని తీసుకొని ఇంట్రోస్లో అవుట్రోస్లో అదంతా కూడా, బికాస్ దే హ్యావ్ అ ఒక స్కెడ్యూల్ సెట్ అయి ఉంది. మా అర్హాన్కి నేను 8 months 9 months ఆ టైంలో తన బెడ్ టైంని సెట్ చేశాను. బట్ అల్హమ్దుల్లా మా ఆమెర్కి నేను తన 2nd month నుంచి తన బెడ్ టైమ్ రొటీన్, తన నాప్ రొటీన్స్ అన్నీ సెట్ అయిపోయాయి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. బికాజ్ నాకు ఒక 1 time ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ టైంకి వాళ్ళు పడుకోవాలి, ఏ టైంకి వాళ్ళ రొటీన్స్ ఎలా ఉండాలి. సో వాళ్ళ రొటీన్స్ని డిస్టర్బ్ చేస్తూ నా వ్లాగ్స్ కోసం ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. నైట్ 6 o'clockకి మా ఆమెర్ బెడ్ టైం అవుతుంది, 6 o'clockకి తను పడుకుంటాడు. ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేచేస్తాడు, సమ్ టైమ్స్ 5 o'clock 6 o'clock డిపెండింగ్ ఆన్ దేర్ వేక్ స్కెడ్యూల్స్. ఒకవేళ అర్హాన్ లేస్తే ఆమెర్ కూడా లేచేస్తారు, ఇలా అవుతుంది. అలాంటి టైంలో లేచిన వెంటనే మా అర్హాన్కి డ్రెస్అప్ చేసి స్కూల్కి పంపించడం, తర్వాత ఆమెర్ నాప్ టైమ్స్, తర్వాత మీల్స్, ఇవన్నీ దే ఆర్ టూ మెనీ థింగ్స్ దోస్ ఆర్ హ్యాపెనింగ్ దట్ నేను ప్రతి వ్లాగ్లో ఇద్దరు పిల్లల్ని చూపించుకుంటూ చేయలేను. ప్లస్ నేను వెన్ ఐమ్ స్పెండింగ్ ఫుల్ క్వాలిటీ టైమ్ విత్ మై కిడ్స్, నేను వ్లాగ్ చేసుకుంటూ ప్రతి వీడియోలో చూపించలేను. కుదిరినంత వరకు వాళ్ళ స్కెడ్యూల్స్ కానీ వాళ్ళ రొటీన్స్ కానీ ఐ డూ షో ఇట్ యూ గైస్. దాట్స్ ద ఓన్లీ రీజన్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ వాళ్ళని హైడ్ చేసుకుంటూ వాళ్ళకి చూపించకుండా అలా పెట్టుకోవాలని నాకు లేదు. నార్ ఐ వాంట్ ఎనీబడి ఫ్రమ్ ద ఫ్యామిలీ టు డూ దాట్. అందుకే ఐ హ్యావ్ బీన్ వోకల్. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నార్మల్. మీరు కూడా నార్మలైజ్ అవ్వండి, నార్మలైజ్ చేయండి. కొంచెం పిల్లల్ని చిన్న పిల్లల్లా ఉండనివ్వండి. అంటే ఎవరైతే హార్ష్ కమెంట్స్ పెడుతున్నారో మీ హార్ష్ కమెంట్స్తో ప్లీజ్ డోంట్ బ్రేక్ దేర్ హార్ట్స్ ఆర్ దేర్ పేరెంట్స్ హార్ట్స్. ఇది నేను నా కోసం చెప్పట్లేదు. మీ చుట్టుపక్కన ఉన్న పిల్లలకి కానీ మీరు చూస్తే ఆ పిల్లోడు ఇలా ఉన్నాడంటే, సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడుగా ఉన్నాడు, ఇలాంటి కామెంట్స్ చేయకండి. ఇట్స్ లిటరలీ బాడీ షేమింగ్. డు నాట్ బాడీ షేమ్ ఎనీ చైల్డ్. అది వాళ్ళు లిటరలీ లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. మనం ఇప్పుడు ఈ జనరేషన్, మనం యాజ్ పేరెంట్స్, యాజ్ అడల్ట్స్ మనం మారితేనే మన ఫ్యూచర్ కిడ్స్కి చాలా బాగుంటుంది, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దట్స్ హౌ వీఆర్ సపోజ్ టు లివ్ అవర్ లైఫ్. మీలో ఉన్న నెగిటివిటీని, మీలో ఉన్న కంపారిజన్ని ప్లీజ్ తీసేయండి. అండ్ పిల్లలు తెల్లగా అవ్వాలి, తెల్లగా ఉండాలి, పిల్లలు తెల్లగా పుట్టాలంటే ఇది తినేయాలి, ఇది తాగేయాలి ప్రెగ్నెన్సీలో అని చెప్పి డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. అసలు పిల్లల స్కిన్ టోన్ ఎప్పుడు మారదు. డిపెండింగ్ ఆన్ వాళ్ళ మెలనిల్, అంటే వాళ్ళకి ఎంత మెలనిల్ వాళ్ళ బాడీలో ఉందో దాని ప్రకారంగా వాళ్ళ స్కిన్ టోన్ డిసైడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ జెనెటిక్. వాళ్ళ మదర్ ఫాదర్ లో ఉన్న స్కిన్ టోనే వాళ్ళ పిల్లలకి వస్తుంది, ఆర్ దేర్ గ్రాండ్ పేరెంట్స్. ఇదే అవుతుంది తప్ప మనం ఏదో తినేస్తే ఏదో తాగేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్. అండ్ పిల్లల స్కిన్ సెన్సిటివిటీ ఆల్సో క్యారీస్ విత్ ద జెనెటిక్స్. మదర్కి కానీ ఫాదర్కి కానీ ఆర్ సిబ్లింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో అర్హాన్కి సెన్సిటివ్ స్కిన్ ఉంది, మై సిస్టర్ హ్యాస్ సెన్సిటివ్ స్కిన్, మై మదర్ ఇన్ లా హ్యాస్ సెన్సిటివ్ స్కిన్. సో డెఫినెట్లీ అవన్నీ జెనెటిక్స్లో ఉన్నాయి కాబట్టి, అంటే మా అక్కకుందంటే నాకు ఉంది, అది ఆ లెవెల్కి లేదు. బట్ పిల్లలకి డెఫినెట్లీ, బికాస్ మా అత్తగారికి ఉందంటే అన్వర్ కూడా ఉంది, ఆ లెవెల్కి లేదు. మా ఇద్దరిది కలిసి అది మా పిల్లలకి వచ్చేస్తుంది. బికాస్ తనకి కొంచెం ఉంది, నాకు కొంచెం ఉంది, ఎక్కువ లేదు కాబట్టి మా ఇద్దరిది కలిసి ఎక్కువ అయిపోయి మా పిల్లలకి వస్తుంది. దట్స్ హౌ ద సైన్స్ ఆఫ్ బయాలజీ వర్క్స్ అనమాట. సో దానివల్ల మా ఇద్దరు పిల్లలకి సెన్సిటివ్ స్కిన్ ఉంది. దట్ డజంట్ మీన్ ఇట్స్ అ డిజీజ్, ఇట్ ఈస్ జస్ట్ సెన్సిటివ్ స్కిన్. అండ్ అది నో టైంలో హీల్ అయిపోతుంది. అండ్ ఐ హోప్ నేను మాట్లాడాలనుకున్నదంతా మాట్లాడాను. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఏది నన్ను ఆపదు. ప్రాబబ్లీ అంటే మీకు కొంచెం డిస్కలరేషన్ ఉన్న ఆర్ స్కిన్ టోన్ డార్క్గా ఉన్న అలాంటి పిల్లలు క్యూట్గా అనిపించకపోవచ్చు. బట్ నేను మా ఆమెర్ క్యూట్గా ఉన్నాడు, మా ఆమెని చూడండి అన్నట్టు నేను వీడియోస్ మీకోసం పెట్టట్లేదు. నేను మా ఆమెతో ఏం చేస్తున్నాను అండ్ ఏం చేస్తే మీకు మీ పిల్లలతో యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్గా ఉంటుంది నా వీడియోస్తో అన్న ఒక థాట్తోనే ఐ బీన్ ఫిల్మింగ్. అండ్ నాకు ఒక మెమరీలా ఉంటుంది, నా పిల్లలకి నాకు ఒక మెమరీ డైరీలా ఉంటుంది, ఒక వీడియో డైరీలా ఉంటుందని చెప్పి ఒక థాట్తోనే ఐ కీప్ వ్లాగింగ్. అండ్ ఐ బీన్ వ్లాగింగ్, ఐ విల్ కీప్ వ్లాగింగ్ మా కంటెంట్ అంతా. ఐ హోప్ యూ గైస్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. అండ్ ఏమైనా ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.